హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను ఒక చిన్న మినీ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఇవాళ మార్నింగ్ నేను 6కే నిద్ర లేచాను. లేచిన తర్వాత ఇంకా మన ఇంటికి కొత్తగా మొక్కలైతే తీసుకొచ్చాం కదండి. మందారం, ఇంకా ఒక రోజ్ మొక్క, ఇంకా మల్లె అనమాట. మల్లె మొక్క తీసుకొచ్చాము. వాటికైతే వాటర్ పోసేస్తున్నానండి. ఇంకా వాటర్ పోసేసిన తర్వాత మొత్తం అక్కడ అంతా కడిగేసానండి. ఎందుకంటే మట్టి అనేది వస్తుంది కదా. ఇంకా పాట్స్ అనేవి మీషోలో ఆర్డర్ పెట్టానండి, ఇంకా రావాల్సి ఉంది. అందుకే ఇంకా వాటిని అలాగే పెట్టేశాము. ఇంకా మొక్కలకి నీళ్ళేసిన వెంటనే ఇంకా ఫ్లోర్ అంతా నీట్గా కడిగేశాను. అండ్ ఇంకా బయట పని అవ్వగానే లోపలికి వచ్చి ఇంకా గిన్నెలు అనేవి క్లీన్ చేసుకుంటున్నానండి. నైట్ డిన్నర్ అయిన తర్వాత వచ్చిన గిన్నెలు ఉన్నాయి కదా, అవి అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే క్లీన్. ఇంక ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత స్లోగా అయితే వర్క్స్ అనేవి ఇవాళ స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఒక 1 వీక్గా హెల్త్ అనేది అసలు బాగుండట్లేదండి. అందుకే నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయట్లేదు, మీ అందరికీ తెలిసిందే. సో అందుకే నేను ఇంకా కొంచెం స్లోగా నా రొటీన్ అనేది చేంజ్ చేసుకున్నాను. అంటే కొంచెం మార్నింగ్ లేవడం అనేది తగ్గించాను అనమాట. ఎందుకు అంటే నేను నైట్ షిఫ్ట్స్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి వర్క్స్ అనేవి చేసుకుంటే ఆఫ్టర్నూన్ నాకు రెస్ట్ తీసుకునేదానికి చాలా తక్కువ టైం దొరుకుతుంది. దానివల్ల ఎందుకో కానీ హెల్త్ అయితే అసలు సపోర్ట్ చేయట్లేదండి. అందుకే నేను ఒక 1 వీక్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఇంతకుముందు నన్ను సపోర్ట్ చేసినట్టుగానే ఇక నుంచి కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే నేను ఇంకా గిన్నెలు అనేవి నీట్గా క్లీన్ చేస్తానండి. చేసిన తర్వాత ఇంకా సింక్ కూడా నీట్గా కడిగేసుకుంటాను. గిన్నెలు కడిగిన తర్వాత వెంటనే ఇంకా సింక్ అనేది క్లీన్ చేసుకోవాలండి. అలాగే పక్కన నాకు గ్యాస్ స్టవ్ అనేది చాలా పక్కనే ఉంటుంది. నేను ఇక్కడ ఇవి క్లీన్ చేసేటప్పుడు దాని మీద కూడా వాటర్ అనేది పడుతుంది అనమాట. అందుకే ఇంకా అది కూడా ఇంకా పనిలో పని కడిగేస్తాను, గ్యాస్ స్టవ్ కూడా. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మీరు అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ 1 వీక్లో నేనైతే చాలా మిస్ అయ్యానండి యూట్యూబ్ని. ఎందుకు అంటే ఒక ప్యాషన్తో నేను ఇది యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. మంచిగా గ్రోత్ వచ్చి మానిటైజేషన్ అంతా ఆన్ అయిన తర్వాత ఏమో ఒక సిక్నెస్ అనేది నాకు వచ్చేసిందండి. చాలా సిక్నెస్ అనమాట. ఏంటో అర్థం అయ్యేది కాదు, చాలా నీరసంగా అట్లా ఉండేది. ఒక 1 మంత్లో ఒక 1 వీక్ బాగుంటే ఒక 1 వీక్ అనేది హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తున్నాయండి. అది మరి మా ప్రాబ్లమా లేకపోతే ఇంకా హౌస్ ప్రాబ్లమా లేకపోతే ఏమో తెలీదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మేము అవే ఫేస్ చేస్తున్నాం అనమాట. అండ్ అందుకే మొన్న ఈ 1 వీక్లో కూడా హౌస్ అనేది షిఫ్ట్ అవ్వడానికి కొన్ని హౌసెస్ అయితే చూసామండి. ఆ వీడియోస్ కూడా మీకు కుదిరితే నేను ఇంక్లూడ్ చేస్తాను వీడియోస్లో. చూసాము, బట్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట. ఫ్లాట్స్ అవి కొంచెం 10,000 7,000 అట్లా ఉన్నాయి. ఇంకా అంత ఎఫర్ట్ చేయలేము కదండి మనం ఇద్దరి మనుషులకి అని చెప్పేసి మళ్ళీ ఆలోచించామన్నమాట. అండ్ ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా వంట ఏమికి స్టార్ట్ చేయకుండా జస్ట్ క్లీనింగ్ సెక్షన్ అయిన తర్వాత ఇంకా దీపం అనేది పెట్టేసుకుంటున్నాను. ఈ మధ్య నేను ఈ రొటీన్ని అలవాటు చేసుకున్నాను. పనులన్నీ అయిన తర్వాత కాకుండా నేను నార్మల్ లేవగానే ఇంకా దీపం అనేది పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ అయితే చేస్తున్నానండి. ఇక్కడైతే మనకి ఏసీ వచ్చింది కదండి, అదైతే మనకి డ్యామేజ్ పీస్ వచ్చిందనమాట. దాన్ని రిటర్న్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాము. ఏదో మెయిల్ పెట్టాము, అప్రూవల్ రావాలని చెప్పేసి అన్నారు. అండ్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి. ఇడ్లీని ఇంకా పల్లీల చట్నీ. ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా రాగి జావ కూడా పెట్టుకుంటున్నాం అనమాట. ఇది ఇంకా అందరికీ తెలిసిన ప్రాసెస్ అని చెప్పేసి నేను ఏమి ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా ఫస్ట్ ఇంకా ఇడ్లీ వేడిగా ఉండేవని నేను తినేస్తాను కదా, సో అలాగే నేను ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇంకా పల్లీల చట్నీ ఇంకా టమాటా పచ్చడి తీసుకొచ్చారు మా హస్బెండ్. అండ్ ఇక్కడ ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే ఇంట్లో సరుకులు ఏమీ లేవండి. ఇంకా అస్తమానం చిన్న చిన్న షాపుల్లో కొంటుంటే ఎక్కువ మనీ అయిపోతుందని ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాం టిఫిన్ తిన్నాక. ఇంకా దీనిలో కొంచెం మనకి కావాల్సినతో పాటు ఇంకా మనకు తెలిసిందే కదా, ఎక్స్ట్రా అవసరం లేని కూడా కొనేసుకుని ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా వంట చేసుకొని మేము ఇంకా అంతా చేసుకునేసరికి మినిమం మ్యాక్సిమం ఒక 2 అట్లా అయిందనమాట. ఇంకా అప్పటికే ఇంకా మళ్ళీ సిక్ అయిపోయినట్టు అనిపించిందండి. ఇంకా అందుకే ఇంకా ఏం వీడియోస్ అనేవి షూట్ చేయలేదు.
డీమార్ట్‌లో అయితే ఇంకా ఈ మధ్య బాగా అడిక్ట్ అయిపోయామండి. ఇంట్లో కిరాణాకి దానికి. ఇంతకుముందు అయితే తీసుకునే వాళ్ళం కాదు. బట్ ఇప్పుడు ఇంకా డీమార్ట్ ఇంకా అంటే ఒక కొంచెం మనకి మైండ్ రిలాక్సేషన్ కోసం కూడా మనకి డీమార్ట్ నాకు నచ్చుతుందండి. అంటే ఎక్కువ ఐటెమ్స్ అట్లా చూస్తూ కూడా మన మైండ్ అనేది డైవర్ట్ అవ్వడం, సిక్నెస్ అనేది పోవడం అట్లా ఉంటుంది కదా! నాకైతే అలా అనిపిస్తుందనమాట. అందుకే నాకు కొంచెం ఎప్పుడైనా డిస్టర్బెన్స్‌గా అలా ఉన్నప్పుడు షాపింగ్స్‌కి ఇలా డీమార్ట్స్‌కి ఇలా రిలయన్స్ మార్ట్స్‌కి వెళ్తూ ఉంటాను. అండ్ ఇలాగా మైండ్ అనేది డైవర్ట్ చేసుకోవడానికి చూస్తాను. బట్ నాకు ప్రాబ్లమ్ వచ్చేసి మైండ్ కాదండి, హెల్త్. ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. ఈ ఇయర్‌లో చాలా సిక్ అయిపోతున్నాను. ఒక వీక్‌లో 2 డేస్ బాగుంటే 3 డేస్ అస్సలు హెల్త్ అనేది బాగోట్లేదండి. ఇంకా అలాగే మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాము. తప్పదు కదా! ఇంక దీనికి సొల్యూషన్ అయితే మేము తెలిసిన వాళ్ళు అడిగితే ఇక్కడ చెప్పారండి. అవైతే చేస్తున్నాము. అవి సక్సెస్ అయిపోతే గనుక ఇంక ఇక్కడే ఉండిపోతాము. లేదంటే గనుక చేంజ్ అయిపోయే ఉద్దేశంలో ఉన్నామండి. ఎందుకు అంటే ఎందుకు అంత డెసిషన్ అంటే ఇక నేను మీకు ఫర్దర్‌గా షేర్ చేసుకుంటాను. ఇన్ని రోజులు ఆలోచించి సర్లే ఏముందిలే బావుందిలే అని ఉండిపోతున్నాం కానీ మాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్, మనీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్‌గా చాలా సిక్ అవుతున్నామనమాట. అది ఎవరితోనూ షేర్ చేసుకోలేము, అలానే చెప్పుకోలేము అన్నట్టుగా ఉందండి మా సిట్యుయేషన్. మీలో ఎవరికైనా కొత్తగా ఏదైనా హౌస్‌లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురయ్యాయా? ఎదురైతే మీరు ఏం చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీకు తోచిన సజెషన్స్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మాకు దీని మీద పెద్ద అవగాహన లేదు. ఎందుకు అంటే మేము ఇది ఫస్ట్ రెంట్ హౌస్ అనమాట. మాకు ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. కానీ ఇదొక్కటే అనమాట. ఎందుకు అంటే వచ్చిన దగ్గర నుంచి మాకు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అనమాట. ఇంకెప్పుడు నేను హాస్పిటలైజ్డ్ అవ్వని, ఇంతకుముందు అయ్యేదాన్ని కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవ్వడం కూడా జరిగింది. సో కొంతమందిని అడిగితే అది హౌస్ ప్రాబ్లం అట్లా అంటున్నారనమాట. ఇంకా ఇక్కడేమో మనం ఆల్రెడీ ఇదంతా చేసాము, ఇవన్నీ పెట్టుకున్నాం కదా! ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదండి. మీకు ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ డీమార్ట్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు మాది విలేజ్ కదండి. చాలామందికి మన ఫాలోవర్స్‌కి మా ఊరు సైడు విలేజెస్ అంటే చాలా ఇష్టమట. కింద కామెంట్స్ చేశారు. వాళ్ళకి నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. మాది రాజమండ్రి పక్కన చిన్న విలేజ్ అండి. మేమైతే ప్రజెంట్ రాజమండ్రిలో ఉంటున్నాము. సో అక్కడి నుంచి ఇంకా వెళ్తున్నప్పుడు ఇలా మాకు పంట పొలాలు అనేవి ఎక్కువ కదండి. గోదావరి సైడు మాకు పొలాలు అనేవి బాగుంటాయి. ఇంకా ఈ క్లిప్ అయితే అందుకే యాడ్ చేస్తున్నానండి. అండ్ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి అయితే ఇదేనండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.